నేను మీకు అండగా ఉంటాను. ఇలాంటి ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావడం కానీ లేదు అని వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు వర్షం ఒక 10 days పడ్డాయి మేడం. ఆ కాలువ ఇలాంటిది ఏమైనా నిండి కనిపించినట్టు మీకు ఏమైనా అనిపించిందా? నాది 3 సంవత్సరాలు, నేను కార్పొరేటర్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇక్కడ కాలువ ఎప్పుడు పొంగింది లేదు, ఎప్పుడు బయటకు వచ్చి అంటే ఇళ్ళకి వచ్చిన దాఖలాలు మాత్రం నేను వచ్చినప్పటి నుంచి మాత్రం జరగలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ కార్పొరేటర్ గారు. మన హైకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గారు మన పక్షాన నిలబడి మనందరి పక్షాన లీగల్గా ఎట్లాంటి సహాయ సహకారాలను అందిస్తా అని చెప్పి ₹1 తీసుకోకుండా అందిస్తా అని చెప్పి వచ్చినటువంటి కృష్ణయ్య గారికి మనం అందరూ స్వాగతం తెలుపుతూ మనం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సమస్య నమస్కారం అండి. అయితే ఒక క్లారిఫికేషన్ కోసం నేను మాట్లాడుతున్నాను. మూసీకి హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా అంటున్నారు కానీ హైడ్రా ఎప్పుడు మూసీ దగ్గరికి రాదు. మూసీకి హైడ్రాకు సంబంధం లేదు. ఒక FTL దానికి సంబంధించి చెరువులకు సంబంధించి మాత్రమే హైడ్రా వాళ్ళు రంగనాథ్ గారికి ఉన్నటువంటి విశిష్ట అధికారులతోటి ఆయన అక్కడ పూజ చేస్తున్నాడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి సమస్యలు సరిపెట్టి. కానీ మూసీ మాత్రము ఎప్పుడు మూసీ అంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి ఇల్లు జాగాలు అప్పగిస్తేనే హైడ్రా వచ్చి పూజ చేస్తుంది, అంతే. హైడ్రాకు మూసీకి సంబంధం లేదు. కాకపోతే MRO గారు, జాయింట్ కలెక్టర్ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏదో సుందరీకరణ పేరుతోటి మూసీ పేరుతోటి ఈ బఫర్ జోన్లో లేకపోతే లోపల ఉన్నటువంటి మూసీ దగ్గర ఉన్నటువంటి జాగ్రత్త తీసుకొని ఏదో సుందరీకరణ పేరుతోటి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి తీసుకుంటున్నారు, అంతే. కానీ హైడ్రాకు చెరువులు కూడా చేస్తున్నట్టు మాత్రం అంత భయపడకండి దయచేసి. మన ఇల్లు మనం ఇస్తేనే తీసుకుంటారు, లేకపోతే మనం ప్రొటెస్ట్ చేద్దాం, కష్టపడతాం, ధర్నాలు చేద్దాం, ఉద్యమాలు చేద్దాం. మేము కూడా లీగల్గా హైకోర్టులో రేపు మండే రోజు స్టే తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం శాశక్తులా. కాబట్టి దయచేసి అందరు ఇల్లు ఉన్న వాళ్ళు మా చిన్న ఆంబుల్ రిక్వెస్ట్, ఎవ్వరు హైడ్రా గురించి ఆలోచించద్దు. కూలగొడతారన్నది అస్సలే ఆలోచించదు. మనం ఇస్తేనే వాళ్ళు కూలగొడతారు, అది కూడా లీగల్గా. ఇది ఒకటి క్లారిఫికేషన్. థ్యాంక్ యూ.